సో ఆయన వెళ్ళిపోయినటువంటి ప్రభావం మీ మీద పెద్దగా ఉండదంటారు ముమ్మాటికి. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ పెద్దగా జరుగుతున్నట్లేవు తెలుగుదేశంలో. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా మీరు భర్తీ చేసుకోలేకపోయారు. తర్వాత కొంతమంది జిల్లా అధ్యక్షులు వెళ్ళిపోతే ఆ ప్లేసెస్ని కూడా మీరు ఖాళీగానే పెట్టారు. దాదాపు 2 నెలలు వస్తుంది. మా నియమావళిలో తెలుగుదేశం పార్టీ నియమావళి ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మాకు లేదు వాస్తవానికి. అప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు నాకు ఏదో ఒక పదవి క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అధ్యక్షుల వారిని మా రమణ గారిని అడిగిన తర్వాత, సరే ఒక సమాన స్థాయి ఉంటే బాగుంటుంది, అక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడటానికి వేదిక ఉంది, ఇక్కడ కూడా పార్టీలో ఒక వేదిక ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఒప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో జరిగిన పరిణామాలలో ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆయన దూరదృష్టితోనే ముందు చూపుతోనే రేపు పార్టీ ఫిరాయించాల్సి వస్తుందనే ఆలోచనతోనే ఆయనకి అనుచరులు అనుకునే వాళ్ళని కానివ్వండి, ఆయనకి కొద్దిగా కనసాగలలో ఉండేవాళ్ళని పార్టీలో రిక్రూట్ చేసుకున్నాడు. జిల్లా ప్రెసిడెంట్లకు కానివ్వండి, ఇన్ఛార్జీలకు కానివ్వండి, రకరకాల పదవులలో. రేపు ఆయన పోదామనే నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ నా ఎమ్మటి నడవలసి వస్తుంది అనే ఒక సంకేతాన్ని ఇచ్చి రిక్రూట్ చేసుకున్నాడు. ప్రీప్లాన్డ్గా చేసుకున్నాడు. అదే క్రమంలో కొంతమంది కూడా ప్రయాణం చేశారు. అయినంత మాత్రాన ఈరోజు మాకు నాయకత్వం లేక రిక్రూట్ చేయలేక కాదు, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు చేసిన అభ్యర్థులు జిల్లా అధ్యక్షులు కానివ్వండి, నియోజకవర్గ స్థాయి నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికలలో క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం నీతి నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వేరే వాళ్ళకి లాలుజీ పడే పరిస్థితి రావద్దు. కాబట్టి దానికి సంబంధించిన అన్ని అంశాలని పరిగణలో తీసుకొని చేయాలనే ఆలోచన జరుగుతూ ఉంది. మాకు జిల్లా అధ్యక్షులుగా నియమించుకోవటం కానివ్వండి, ఇంకొక స్థాయిలో నియమించుకోవటానికి కానివ్వండి, నాయకుల కొరత ఎప్పుడూ లేదండి తెలుగుదేశానికి. కారణం ఏంటంటే ఈ తెలంగాణలో 1 మంత్ అయింది, జరిగి కూడా 1 మంత్ అయింది. 1 మంత్లో ఇమ్మీడియట్గా భర్తీ చేయడానికి ఏంటంటే ఒక్కొక్క దగ్గర 4-5 పోటీ పడుతూ ఉన్నారు. ఆ పోటీ పడే అభ్యర్థుల పరిశీలన అంటే గుణగణాలు అభ్యర్థులు లేక కాదు, అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క దగ్గర 4-5 ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకి 6 పోటీ పడుతూ ఉన్నారు. మా నల్గొండ జిల్లా ఉంది, నల్గొండ జిల్లాకి 6 పోటీ పడుతూ ఉన్నారు. పోటీ పడే వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైతే బాగుంటుంది అనేది ఆలోచించడానికి కొంత టైం పడుతుంది.